వెల్కమ్ టు మెగానే టీవీ. అది ఒక మాయాలోకం. అందమైన మాటలు, ఆకర్షించే చూపులు, కవ్వించే మాటలు, లోపలికి వెళితే అలరించే సొంపులు. స్వర్గానికి వెళుతున్నాము అన్నట్టు ఆనందపడిపోయారు. కానీ అడుగు పెట్టే వరకే స్వర్గానందం. అడుగు పెట్టాక అది ఒక బయటకు రాలేని నరక కూపం. వలపు వలలో చిక్కుకున్న అమాయకుల నరక వేదన వర్ణనాతీతం. రాష్ట్రంలోనే సంచలనంగా మారిన అనంతపురం జిల్లా హనీ ట్రాపు ముఠాతో చేతులు కలిపిన ఖాకీలు వెరసి కోట్ల వ్యాపారం. అసలు ఈ ముఠా అనంతపురం జిల్లాలో ఏ విధంగా అమాయకులను మోసం చేసింది? వీరికి ఖాకీల అండ ఎలా వచ్చింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన హనీ ట్రాపు అనంతపురం జిల్లా వేదికగా ఈ ముఠా చేసిన కార్యకలాపాలు చూస్తే నిర్ఘాంతపోవాల్సిందే. ఒక చిన్న మెసేజు, ఒక కాలు, వాటికి మీరు రెస్పాండ్ అయ్యారా అంటే మీరు వారి వలలో పడినట్లే. మిమ్మల్ని మాటలతో కవ్విస్తారు, చూపులతో మత్తెక్కిస్తారు, తమ వంపు సొంపులతో అలరిస్తామని నమ్మిస్తారు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఎంత అంటే మీరు జీవితాంతం సంపాదించుకున్న పరువు, మర్యాద, డబ్బు ఇవేమీ మిమ్మల్ని కాపాడాలని స్థాయిలో అందాల రాక్షస కొరలో చిక్కుకుపోతారు. ఈ మాయలో పడి సర్వం కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. వలపు వల్ల కింగ్ పెన్ వ్యవహరించిన రంగమ్మ అలియాస్ చిన్ని ముఠా టార్గెట్ అంతా బడాబాబులు, వ్యాపారస్తులు, రెస్టారెంట్ యాజమానులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు ఉంటుంది. వీరిలో ఎంతోమంది ప్రముఖులు కూడా ఉన్నారు. చేసిన పనులు చెప్పుకుంటే సమాజంలో పరువు పోతుందని నలిగిపోయిన వారు, ఈ లోకాన్ని విడిచిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ కూడా బయటకు రాలేని పరిస్థితి ఉంది. పోనీ ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కు వెళ్ళి కేసు పెడదామంటే ఆ ముఠాకు ఖాకీల సపోర్ట్ కూడా ఉండటంతో చాలామంది పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి దాపురించింది. డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతూ రాజకీయ నాయకులతో చేతులు కలిపి వలుపు వలతో అమాయకులను ట్రాప్ చేసి కోట్ల రూపాయల వ్యాపారం చేసిన కిలాడి లేడీల భాగోతం బట్టబయలైంది. ఈ హనీ ట్రాప్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రంగమ్మ అలియాస్ చిన్ని అనే మహిళ దీనంతటికీ పాత్రధారి, సూత్రధారి. రంగమ్మ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలతో కలిసిపోతుంది. బాగా డబ్బు ఉన్న వారిని గుర్తించి వారి ఫోన్ నంబర్లు సేకరించడం, కొందరితో నేరుగా పరిచయాలు పెట్టుకుని అందమైన అమ్మాయిలను పంపించి ట్రాప్ చేయించటంలో ఈమె దిట్ట. కేవలం మాటలతో మాయ చేయడమే కాదు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్లు కొల్లగొట్టారు ఈ కిలాడీలు. ఈ ముఠాలో సామాన్య మహిళలే కాదు, రాజకీయ ముసుగులో ఉన్న నేతలు కూడా ఉండటం గమనార్హం. వీరి వెనుక ఉన్న ఆ రాజకీయ బలమేంటి? ఏ ప్రాంతాలను వీరు అడ్డాగా మార్చుకున్నారు? పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? నిందితులు బాధితుల దుస్తులు విప్పించి నగ్న ఫోటోలు తీయడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరించడం, ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తామని భయపెట్టడం లాంటి వ్యవహారాలు చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేశారు. డబ్బులు నగదు ఇవ్వని వారి వద్ద అప్పు ఉన్నట్లు ప్రామిసరీ నోట్లు రాయించుకుని మరీ వసూలు చేయడం వీరి దుర్మార్గపు చర్యకు నిదర్శనం. 11 మంది మహిళలు ఇందులో కీలక భూమిక పోషించారు. బీజేపీ నాయకురాలు గీతాంజలి సైతం ఈ ముఠాలో సభ్యురాలుగా ఉండటంతో ఆమెను బోర్డు నుంచి తొలగించినట్లు కమిటీ ప్రకటించింది. దబ్బర రాజేష్ నాయుడు, వైసీపీ మాజీ వైస్ సర్పంచ్ నరేంద్రారెడ్డి కూడా ఈ ముఠాలో సభ్యులే. అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిపై అంపాపురం వెళ్లే దారిలో ఉన్న 7 హిల్స్ దాబా ఈ హనీ ట్రాప్కి ప్రధాన అడ్డా.
ఈ డాబాకు వచ్చే వారిని గుర్తించి వారిని ట్రాప్ చేసి భారీ మొత్తంలో డబ్బులు గుంజినట్లు ఆరోపణలు వచ్చాయి. కోట్లలో వ్యవహారం నడిచినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. భారీ రాకెట్ కావడంతో చైన్ లింకులు అనేక మంది అంతర్గతంగా సపోర్ట్ చేసి వాటాలు పొందినట్లు విమర్శలు వస్తున్నాయి. హనీ ట్రాప్ వేధింపులతో కొందరు బయటకు చెప్పుకోలేక ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతున్నా ఈ విషయం పోలీసు దర్యాప్తులో ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ ముఠాలో ఉన్న మహిళకు కొందరు రాజకీయ నాయకులతో లోతైన సంబంధాలు ఉన్నాయి. రాజకీయ నాయకురాలిగా కొంతకాలం చలామణి అయ్యి ఈజీ మనీ కోసం హనీ ట్రాప్ బిజినెస్లోకి అడుగుపెట్టింది. బెంగళూరు, తిరుపతి, అనంతపురంతో పాటు పలు ప్రాంతాల్లో వ్యాపారస్తులను ట్రాప్ చేసి లక్షల రూపాయలు దోచుకున్నారు. అనంతపురం 3 టౌన్, రూరల్, 4th టౌన్ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. తిరుపతిలో ఒక అటవీ శాఖ ఉద్యోగిని కూడా వీరు వలవేసి భారీగా డబ్బులు లాగినట్లు సమాచారం. ఈ మొత్తం నెట్వర్క్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఉండటం సంచలనంగా మారింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం ఉదయ భాస్కర్ రెడ్డి గార్లదిన్న వాస్తవాలు. ఇతను యాక్చువల్గా బెంగళూరులో ఒక డ్రోన్ కంపెనీలో సర్వేర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఒక కాల్ వచ్చింది, మాకు ఇంటికి సర్వే చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి కాల్ పోయింది. ఆ నెంబర్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు, ఎట్లా కలెక్ట్ చేసుకున్నారో తెలియదు. ఆ కలెక్ట్ చేసుకొని అతను చెప్పినారంట, మీరు రండి అనంతపురంలో మాకు మీతో సర్వే చేయించుకోవాలని. అతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ప్రకారము ఆమె రండి ఇంటికి వెళ్దామని చెప్పి జయలక్ష్మి అనే ఒక ముద్దాయి ఆమెను ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి కొంతసేపు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక న్యూడ్గున్న టైంలో ఆ తలుపులు దొబ్బుకొని ఒక ముద్దాయి ఇంకో ముద్దాయి ఇద్దరు కలిసి ఒక కత్తి తీసుకొని లోపలికి బయలుదేరడం జరిగింది. దాంట్లో A4 వచ్చేసి రాజేష్ అనే అతను ఈ కత్తి వాడడం జరిగింది. ఆ రాజేష్ అనే అతను రంగమ్మ అని చెప్పేసి, రంగమ్మ అలియా చిన్ని అని వీళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అయినారు. వీళ్ళు ప్లాన్ ప్రకారమే ఆ డోర్కి లాక్ చేయకుండా పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా న్యూడ్కి వచ్చినారో ఇమ్మీడియట్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయేసి వీడు రాజేశ్వరన్ అనేటోడు ఆమె భర్తగా యాక్టింగ్ చేసినాడు. ఈ పోయేసి భార్య మాదిరి నాకు కొట్టి ఆమెని నువ్వేమి ఇట్లాంటి పనులు చేస్తున్నావు అంత అని చెప్పేసి తర్వాత ఈ రంగమ్మ అనేట ఆమె మీడియేటింగ్ చేసింది పెద్ద మనిషి మాదిరి. రే ఇంత అయిపోయిందిరా, దాని సంసారం నాశనం అయిపోతుంది మనకి, నేను మీడియేటింగ్ చేస్తాను, నేను మాట్లాడతానని మధ్యవర్తిగా తీసుకెళ్ళి అతని దగ్గర ఒక 4 లక్షల రూపాయలు తెప్పించుకొని 4 లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసినారు. ఇతను బయటికి రాలేదు. యాక్చువల్గా ఇది జరిగి 4 నెలల క్రితం జరిగింది. ఈ విషయం జరిగి అతనేం చెప్పుకోలేదు ఎవరికి. దాని తర్వాత వాళ్ళ బంధువు ఉమాదేవి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొద్దిగా తిరుగుతూ ఉంటే ఆ అమ్మాయిని కూడా ఈ ట్రాప్లో వీళ్ళ గ్రూప్లోనే వాడుకుంటున్నారని ఇతనికి తెలిసింది. ఎందుకంటే ఈ విధంగానే ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఫోన్ చేయించడము, వాడు వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తున్నారని ఇతను తెలిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇతనికి తెలుసు కాబట్టి ఆ ఇన్సిడెంటు ఆ అమ్మాయిని కూడా పిలుచుకొని ఈ విధంగా చేయొద్దు, ఇప్పటి నుంచి మానుకో అని చెప్పినాడు. ఆ విషయంలో ఈ రంగమ్మ మిగతా వాళ్ళకు ముద్దాయిలు వచ్చేసి ఎవరైతే ఈ ఉమాదేవి ఉందో ఆమె ఇంటికాడికి పోయి గలాటా చేసినారు. ఎందుకు రావడం లేదు ఏం కదా అన్నట్టు నేను మానుకున్నానన్నా కానీ ఒప్పుకోలేదు. ఆ విషయంలో ఈ ఉమాదేవి ఈ ఇద్దరు వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విధంగా జరిగిందని మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరిగిన భాగంగా మాకు ఇప్పటికీ ఒక 5 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 10 మంది ముద్దాయిలు, 1 రంగమ్మ నాయుడు, 2 రాజేష్, 3 అనంతలక్ష్మి, 4 మల్లేశ్వర్, వీళ్ళందరినీ ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. దీనికి ఇప్పటివరకు 5 మందిని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా మాకు ట్రేస్ అయింది ఈ ఇన్వెస్టిగేషన్లో 9 మంది ముద్దాయిలు ట్రేస్ అయినారు. వాళ్ళ వద్ద నుంచి దాదాపు వీళ్ళు చెప్పిన వర్షన్ ప్రకారము ఇప్పటి వరకు అంటే ఇంకా చాలామంది ఉండొచ్చు, 20 మంది విక్టిమ్స్ తేలినారు మాకు. ఆ 20 మంది విక్టిమ్స్లో మన రూరల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు రిజిస్టర్ జరిగింది. 3 టౌన్లో 2 కేసులు రిజిస్టర్ చేసినారు ఈ ఇష్యూ మీద. 4 టౌన్లో 1 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది విక్టిమ్స్ కూడా ముందుకు వస్తుంటే కేసులు రిజిస్టర్ చేస్తున్నాము.
ఇప్పటి వరకు 20 మంది విక్టిమ్స్ వీళ్ళ ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. దాంతో దాదాపుగా క్యాష్ ₹1,00,00,000 దాకా, 1,02,00,000 దాకా మాకు ఇంట్రాగేషన్లో వీళ్ళు కలెక్ట్ చేసినట్టు తెలిసింది. దాంట్లో ఇప్పటి వరకు మేము ప్రజెంట్ అయితే మేము వాళ్ళని అరెస్ట్ చేసే టైంకి 13 లక్షలు రికవరీ చూపిస్తున్నాము. తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సీజర్స్, వాళ్ళ అసెట్స్ సీజర్స్కి అన్నిటికీ లెటర్స్ పెట్టినాము. తర్వాత కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాము. యాక్చువల్గా ఇది ఏం జరిగిందంటే ఇది ఒక 8 నెలల నుంచి 9 నెలలకు మన ఏరియాలో జరిగింది. ఈ రంగమ్మ నాయుడు మీద యాక్చువల్గా 20లోనే మన తిరుపతిలో ఒక ఫారెస్ట్ ఎంప్లాయీని ఈ విధంగా హనీ ట్రాప్ చేయడం జరిగింది. అప్పుడు కేసు కూడా రిజిస్టర్ చేసినారు. దీంట్లో ఉన్న ముద్దాయిలు దాంట్లో కూడా ఉన్నారు ఆ కాలంలో ఆ కేసులో. అప్పటి నుంచి స్టార్ట్ చేసినారు. కానీ మనకి ఇక్కడ వెలుగులోకి వచ్చింది వీళ్ళు స్టార్ట్ చేసింది గత 8-9 నెలల నుంచి స్టార్ట్ చేసినారు మన ఇంట్రాగేషన్లో. పోలీసుల ఎంట్రీతో ఈ కిలాడీ లేడీల బాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. సొంత శాఖలోనే ఉన్న నల్ల గొర్రెలను ఏరిపారడానికి ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. రాజకీయం, ఖాకీ, మీడియా ఇలా అన్ని రంగాల్లోని వ్యక్తులతో చేతులు కలిపి సాగించిన ఈ నరక కూపం కథ క్లైమాక్స్ కు ఎలా చేరుకుంది, ఎవరెవరిపై వేటు పడింది, విచారణ ఎక్కడి వరకు వచ్చింది? మహా ఘనకార్యం చేసినట్లు అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. హనీ ట్రాప్ కేసులో దొరికిన వారు మావారు కాదంటే మావారు కాదని ఒకరిపై ఒకరు సచ్ఛిలతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమాయకులను ముగ్గులోకి దింపి వారి దిగంబర ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన ఈ పిశాచాలను వెనక్కి వేసుకురావడం కొందరు నేతలకు చెల్లింది. నిందితులు ఎక్కువగా అధికార పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతూ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఎత్తుగడులు వేసేవారు. కానీ ఉన్నతాధికారులు సీరియస్ దర్యాప్తుతో ఈ నెట్వర్క్ మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ కేసును రాష్ట్ర పోలీస్ శాఖ డీజీపీ చాలా సీరియస్గా తీసుకోవడంతో లోతైన దర్యాప్తు మొదలైంది. ఇప్పటి వరకు 9 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరిలో రంగమ్మ, రాజేష్ నాయుడు, అనంతకుమారి, మల్లేశ్వరి, చంద్రకళ రాయల్, నరేంద్రారెడ్డి, ఓం ప్రకాష్, ఉమాదేవి ఉన్నారు. మరోవైపు ముఠా సభ్యులతో సంబంధాలు నడిపిన పోలీసు ఉన్నతాధికారులు పైన కూడా పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకుంది. 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ను వీఆర్కు పంపగా రాప్తాడు సిఐ శ్రీహర్ష మరికొందరు కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించారు. అనంతపురం రేంజ్ డాక్టర్ పియూష్ వాజ్పేయి ఈ వ్యవహారంపై సీరియస్గా దృష్టి పెట్టడం వల్ల బాధితులకు ఊరట కలిగింది. తప్పు చేస్తే పోలీసులకు సైతం శిక్షలు తప్పవని సంకేతం పంపారు. బాధితుల పేర్లు బహిర్గతం చేయకుండా విచారణ అధికారి వద్ద గోప్యంగా ఉంచి వారికి న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఇంకా ఈ కేసులో ప్రమేయం ఉన్న వారి కోసం వేట కొనసాగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ముఠాలు తలెత్తకుండా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అందమైన ఆకర్షణల వెనుక ఎంతటి భయంకరమైన నరకం దాగి ఉందో పరువు కోసం భయపడి బాధితులు మౌనంగా ఉండటమే ఈ ముఠాకు పెట్టుబడిగా మారింది. కానీ ఒక్కరు ధైర్యం చేసి బయటకు రావడంతో ఈ కోట్ల రూపాయల చీకటి సామ్రాజ్యం కుప్పకూలింది. ఈ హనీ ట్రాప్ కేసు అనంతపురం జిల్లాలో ఒక హెచ్చరికగా నిలుస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే తెలియని వ్యక్తుల కవ్వించే మాటలకు లోను కావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.